ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చెయ్యుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ప్రియులారా, ఈ మంచి వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుని యొద్దకు వచ్చేవారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మరి ఆయనకిష్టమైనట్లు జీవిస్తూ దేవునికి నచ్చిన కార్యాలు చేస్తే వారిని దేవుడు విడిచిపెడతాడా? వారిని నిర్లక్ష్యం చేస్తాడా? అస్సలు చెయ్యడు. ఎందుకంటే ఈ లోకంలో దేవునికిష్టమైన కార్యాలు చేయడం చాలా కష్టం. ఆయనకు నచ్చినట్లు జీవించేవారు కొద్దిమంది మాత్రమే. మరి దేవునికి ఇష్టమైన కార్యాలు ఏమిటంటే ప్రతిదినము వాక్యాన్ని చదవడం, ఆయన ఆజ్ఞలను గైకొనడం, ప్రార్థించడం, దేవుని సన్నిధికి వెళ్ళడం, పొరుగు వారిని ప్రేమించి వారికి సహాయం చేయడం. ఇలా చెబుతూ పోతే దేవునికిష్టమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, ఈనాడు మనం ఆయనకు ఇష్టంగా లేకుండా ఆయనకు నచ్చిన కార్యాలు చేయడం లేదు కాబట్టే విడువబడిన స్థితిలో ఉంటున్నాము. శ్రమలతో కన్నీరు కారుస్తున్నాము, సమస్యలలో చిక్కుకుంటున్నాము, అనారోగ్యంతో బ్రతుకుతున్నాము, నిత్యము కొరతలు అక్కరలు కలిగి జీవిస్తున్నాము, పాపానికి దాసులంగా బ్రతుకుతున్నాము, అపవాది సంబంధులంగా జీవిస్తున్నాము. ప్రియులారా, ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచింది మనం అపవిత్రులంగా ఉండాలనా? ఆయన మన కొరకు రక్తం కార్చింది పాపంతోనే మనం జీవించాలనా? ఆయన మరణం ద్వారా శ్రమలను, సమస్యలను, లోకాన్ని జయించితే మనం మాత్రం ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నాము. పాపం నుండి విడుదల పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము. లోకాన్ని జయించలేకపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధంగా దేవునికి అయిష్టంగా మనం జీవించడము ఆయనకు ఇష్టం లేదండి. శ్రమలతో, సమస్యలతో కన్నీరు కార్చడం ఆ దేవుడు భరించలేడు. భక్తుడైతే ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చెయ్యుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని అంటున్నాడు. కాబట్టే ప్రియులారా, భక్తుని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు, కష్టాలలోనే ఉంచలేదు, దుఃఖంలోనే కన్నీరు కార్చేలా దేవుడు ఉంచలేదండి. కారణం, వారు దేవునికి మొరపెట్టినారు. వాక్యం సెలవిస్తుంది, అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలలో నేనతనికి తోడయ్యుండెదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసెదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అని దేవుడు తనను ప్రేమించే వారి గురించి, దేవునిని గణపరిచే వారి గురించి ఈ మాటలను పలుకుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం దేవునిని ప్రేమించే వారిమిగా ఉండాలి. ఆయన నామాన్ని గణపరచాలి, గొప్ప చెయ్యాలి, అనేకులకు ప్రకటించాలి. ప్రియులారా, ఈనాడు చాలామంది అంటారు, నేను ఒంటరిని, నాకెవరూ లేరు, దేవుడు కూడా నన్ను ఒంటరిని చేశాడు, నాకు దిక్కెవరు, నాకు తోడెవరు అని ఈనాడు కన్నీరు కార్చేవారు ఎంతమంది లేరంటారండి. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడు హృదయపూర్వకంగా ఏ ఒక్కరికి బాధను, విచారాన్ని కలిగించడు, ఎవ్వరిని ఒంటరిగా విడిచిపెట్టడు. ఈనాడు మనమే దేవుని యొద్దకు రాకుండా లోకంలో లోక స్నేహాలతో, లోకస్తులతో జీవిస్తున్నాము. దేవుని దృష్టికి అయిష్టంగా బ్రతుకుతున్నాము, దేవుని నమ్ముకున్నాము అని అంటాము, కానీ మనలో ప్రత్యేకింపబడిన జీవితం లేదు. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుండి మనం దేవునిని గనపరచుదామా? ఆయన ఆజ్ఞలను గైకొందామా? దేవుని మాటకు లోబడదాము. ప్రతి దినము దేవునికిష్టమైన కార్యములనే చేద్దాము, ఆయననే సేవించుదాము. ప్రియులారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు దేవుని దృష్టికి ఇష్టమైనవి చేస్తూ జీవిస్తే మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుందండి. మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. మనం అడిగింది ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీకు ఉద్యోగం రావాలన్నా, నీ భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి ఎదగాలన్నా, నీకు వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, నీ ఆత్మీయ స్థితి మెరుగుపడాలన్నా, నీ ఆరోగ్యం కుదుట పడాలన్నా,
నీ పరిస్థితులన్నీ బాగవ్వాలన్నా నువ్వు దేవునికిష్టమైనట్లు జీవించాలి. ఆయనకిష్టమైన కార్యం చెయ్యాలి. ప్రియులారా, ఆ దేవుడు శత్రువులను కూడా ప్రేమించే మంచి మనస్సు కలిగినవాడు. ఆయన అందరికీ ఉపకారి, ఏ ఒక్కరిని త్రోసివేయడు. కాని మనమే దేవుని యొద్దకు రాలేకపోతున్నాము. ఆయన చేసే అద్భుతాలను పొందుకోలేకపోతున్నాము. ప్రియ చెల్లి, తమ్ముడా, సహోదరి, సహోదరుడా, ఇప్పుడే అనుకూల సమయం. ఇదే రక్షణ దినము. ఇక ఆలస్యం చెయ్యకు. నీ పాపాన్నంతా ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయనకు నచ్చినట్లు జీవించు. నీకు తోడుగా ఉండి నీకు గొప్ప సహాయం చేస్తాడు. నువ్వు ఆ విధంగా జీవించితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎంతో హెచ్చిస్తాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాడు. ఆ పరలోక రాజ్యంలో నీకు ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దినములు బహు కొద్దివిగా ఉంటున్నాయి. ఈరోజు, ఈ సమయం, ఈ నిమిషం మాత్రమే మనదండి. తర్వాత నిమిషం మనది కాదు. కాబట్టి సమయముండగానే దేవునిని మన హృదయంలో చేర్చుకుందాము. ఆయనకిష్టమైనట్లు జీవించుదాము. దేవునినే గనపరచుదాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. దేవా, మీకిష్టమైన కార్యములను మేమెల్లప్పుడూ చేసినప్పుడు మమ్మను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడో కాదు, మమ్మను ఆశీర్వదించి గొప్ప చేసే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు. దేవా, ఇన్ని దినముల వరకు మిమ్మను వెంబడించక, మీకు ఇష్టమైన కార్యములు చెయ్యక, మీకు ప్రార్థించక మా ఇష్టానుసారంగా జీవించినాము. కాబట్టే ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, దుఃఖించే పరిస్థితులు దేవా, దయతో మమ్మను క్షమించండి దేవా. ఈ దినము నుండి మిమ్మను వెంబడించే వారిమిగా, మిమ్మను సేవించే వారిమిగా, మీ ఆజ్ఞలను గైకొనే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మను ప్రేమించినప్పుడు, మీకిష్టమైనట్లు జీవించినప్పుడు మమ్మను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడో కాదు అయ్యా, కష్టాలలోనే ఉంచే దేవుడో కాదు ప్రవ్వా. గొప్ప విడుదలనిచ్చి ఆశీర్వదించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. బిడ్డలు ఆయా రకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి. చక్కటి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా. చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాటి అయిన సహాయకులను దయచేసే గొప్ప దేవుడో మీరు మాత్రమే ప్రవ్వా. దయచేసి బిడ్డలు మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే వారిగా సిద్ధపరచండి. శ్రేష్టమైనవి పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగన సహాయం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. అయ్యా, ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ప్రతి ప్రయత్నంలో మీరే తోడయ్యుండి గొప్ప విజయాన్ని, సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, చేతి పనులను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, అనారోగ్యాలతోటి బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో
స్వస్థత రాక కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల ఊబిల నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. ఈనాడు బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి తీవ్రమైన అప్పుల సమస్యలో చిక్కుకుంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చండి. ఎందరైతే ప్రియులు కుమారుడు కావాలని, కుమార్తె కావాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. గర్భిణీ తీసుకుంటున్న ప్రతి మెడిసిన్ని, ఆహారాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. మీరే మంచి ఆరోగ్యంతో తల్లి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సొంత గృహం కావాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేదరికంలో, దారిద్రతలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక బిడ్డలు బాధపడుచుండగా అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఉపాధిని దయచేయండి. వారి స్థితిని అంతటినీ మార్చండి దేవా. బిడ్డల స్థితిగతులను మీరే హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో శాంతి, సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల ప్రతి రిక్వెస్ట్కి మీరే సమాధానం దయచేయండి. గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి దేవా. మీ నామానికి మహిమకరంగా ఆ బిడ్డలు జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలను వారందరూ చేసే ప్రతి పనిలో తోడయ్యుండి గొప్ప విజయాన్ని, సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించ ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, బిడ్డల కుటుంబాలను మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదములతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.